Hello guys, welcome back to our channel Me Introvert. I'm back with another recipe. ఈరోజు రెసిపీ ఏంటంటే చెర్రీ టమాటో రసం. అదేంటి చెర్రీ టమాటో అంటే ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి రామ్ములక్కాయ. ఈ చిన్ని టమాటోస్తో ఎప్పుడైనా మీరు రసం ట్రై చేశారా? టేస్ట్ మాత్రం వేరే లెవెల్. నార్మల్ టమాటోస్ కంటే ఈ టమాటోస్ టేస్ట్ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి రసం టేస్ట్ చాలా బాగుంటుంది. మనం సిక్ అయిపోయినప్పుడు కానీ మనకేం తినబుద్ధి కానప్పుడు ఈ రసంతో తింటే మన కడుపు నిండిపోతుంది. ఇదైతే సింపుల్గా చేసుకోవచ్చు. మన బేసిక్ ఇంగ్రీడియంట్స్తోని మనకి టమాటాలు, ఎల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ అండ్ ఇంకా కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటే చిక్కగా అవుతుంది. ఇక ఈ చెర్రీ టమాటో రసం చేయడం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే టమాటోస్ క్లీనింగ్ ప్రాసెస్. దీనికి మనకు ఫస్ట్ తొడిమెలు తీసేయాలి. ఆ తర్వాత వాటర్తో మంచిగా కడిగేసుకోవాలి. తర్వాత బాయిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో టమాటోస్ యాడ్ చేసి తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇవి మన చిన్ని టమాటోస్ కాబట్టి వితిన్ ఫ్యూ మినిట్స్లో బాయిల్ అయిపోతాయి. టమాటోలో వాటర్ ఇలా అయ్యేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి. మన బాయిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. 5 to 6 మినిట్స్లో మన టమాటోస్ ఇలా అయిపోతాయి, కొంచెం కూల్ అయిపోయి. ఇప్పుడు సపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మన టమాటోస్ నుండి వాటర్ని తీసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను స్పూన్తో తీస్తున్నాను, ఎందుకంటే టమాటోస్ కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి. కొంచెం టైం తీసుకొని మెల్లిగా అన్ని టమాటోస్ నుండి రసం తీసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక సపరేట్ బౌల్ తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసిన వాటర్ని ఒక సపరేట్ బౌల్లో వేసేసుకుంటున్నా. అప్పుడు అయిపోలేదు ఇంకా ప్రాసెస్. ఇక నాకు స్పూన్తో అవ్వట్లేదని మంచిగా హ్యాండ్ వాష్ చేసేసుకొని ఒక ఫిల్టర్ యూజ్ చేస్తూ దాంట్లో టమాటోస్ని స్మాష్ చేసుకుంటూ రసంని తీసేసాను. మనకి ఎంత రసం కావాలో అంతా వచ్చేటట్టు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ రసం చేసేసుకోవాలి. ఇప్పటి వరకు ప్రీ ప్రాసెసింగ్. ఇప్పుడు యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర అవి కొంచెం ఫ్రై అయ్యాక ఎల్లిగడ్డ, జీలకర్ర దంచి పెట్టేసుకోవాలి. తర్వాత దాన్ని ఫ్రై చేసేసుకోవడము. అవి అంతా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. ఇక్కడ ఇంకా రసం మొత్తం ఒకటేసారి పోయకుండా మెల్లిగా కొంచెం స్పూన్తో యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాతనే మొత్తం రసం యాడ్ చేయండి, లేదంటే తింటుంది మనకు. ఇలా కొంచెం రసం యాడ్ చేశాక మొత్తం రసాన్ని యాడ్ చేయండి. మనకు కావాల్సినంత ఉప్పు వేసేసుకోండి. ఆ తర్వాత కారం కూడా యాడ్ చేసేసుకోండి. ధనియా పౌడర్ ఎలా యాడ్ చేసుకోవాలో మా అమ్మ చెప్తుంది, తినేయండి. ఇక స్పూన్తో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. మనకు రసం కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా కావాలనుకుంటే మనం బియ్యం పిండి యాడ్ చేసేసుకోవచ్చు. దానికి కొంచెం పిండి తీసేసుకొని జాలిలో వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ సపరేట్గానే బౌల్లో కలిపేసుకొని తర్వాత మన రసంకి యాడ్ చేసుకుంటే ఎటువంటి ఉండలు లేకుండా మన రసం రెడీ అయిపోతుంది. ఇక లాస్ట్ మన గార్నియర్ కొత్తిమీర వేసేసుకోవాలి. ఇక మన లాస్ట్ స్టెప్ 5 to 6 మినిట్స్ మంచిగా రసాన్ని బాయిల్ చేసేసుకోవాలి. ఇక మన చెర్రీ టమాటో రసం రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మంచిగా బాయిల్ అయిపోయింది. ఇక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. అంతేనండి, మన సింపుల్ చెర్రీ టమాటో రసం రెడీ. థ్యాంక్ యూ guys. Please do like, share and subscribe to Me Introvert.